ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. సార్ ఇప్పుడు ఎముకలు దృఢంగా ఉండాలి అంటారు, కానీ చాలా మందికి చాలా వీక్గా ఉంటాయి. వాళ్ళు ఏదైనా కొద్దిసేపు ఏదైనా పని చేసినా వాళ్ళకి ఆపేస్తారు, అమ్మో నాకు వస్తున్నాయి నా ఎముకలు అంటారు. సో ఎముకలు దృఢంగా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ అండ్ స్ట్రెస్ని దగ్గరికి రానియకుండా చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉండాలి. మీ దైనందిన జీవితంలో మీకు ఎంత సమయం వీలైతే అంత సమయం ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. 10 నిమిషాల 20 నిమిషాల గంటన 2 గంటల ఓకే, ఒకదానికి ఒకటి మనం అలవాటు పడిపోతే దాంట్లో మనం టైం పెంచుకుంటూ వెళ్తాం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఫోన్ ఎక్కువ ఎవరు చూసేవాళ్ళు కాదు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ 24 గంటల నుంచే టైం తీసుకున్నాం కదా మనం. ఎవరు దేనికి తీసుకున్నా 24 గంటల నుంచే టైం తీసుకుంటాం మనం. మన ఇంట్రెస్ట్ని బట్టి దానికి కేటాయించే టైం పెరిగిపోతూ ఉంటుంది. సో ఆరోగ్యం మీద మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే దానికి కేటాయించే టైం పెరిగిపోతుంది. దానికి విధానాలు డిఫరెంట్. ఫుడ్లో కావచ్చు, యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఓకే, మనము వెయిట్ రిడక్షన్ కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, పాజిటివ్ మైండ్ కావచ్చు, ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే ఆరోగ్యకరంగా ఉండి ఇటువంటివి రాకుండా ఉంటాయి. సో సార్ ఫైనల్గా ఎవరికైతే వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అండ్ ఒక చిన్న డైట్ ప్రేక్షకుల కోసం, అంటే కాల్షియం పెంచుకోవడానికి లేదా వైటమిన్ డి పెంచుకోవడానికి ఒక చిన్న డైట్ ఏమైనా మా ప్రేక్షకులు అని చెప్పగలుగుతారా అసలు? సో 4 ప్రశ్నలు వేశారు. సో ఫస్ట్ వెన్ను నొప్పి. ఎస్ సార్. సో నొప్పి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మనం ఎంత స్ట్రెస్ అయితే నడుము మీద పెడుతున్నామో అంత తట్టుకునే శక్తి లేకపోవడం. అంత తట్టుకునే శక్తి లేకపోవడానికి రక్తంలో ఉండే కారణం ఒకటి కావచ్చు, కండరాల్లో ఉండే కారణం ఒకటి కావచ్చు, ఎముకలు ఒక కారణం కావచ్చు, డిస్క్ ఒక కారణం కావచ్చు, ఓకే, నర్వ్స్ ఒక కారణం కావచ్చు. ఈ 5 ఏదో డాక్టరే చెప్పగలుగుతాడు మీకు. యూ కెనాట్ డయాగ్నోస్ ఆన్ యువర్ ఓన్. If your muscles are weak, do exercise. If you have a disc prolapse, take proper rest and treatment. If your bones are weak, physiological or pathological, ఓకే, మీరు వాడుతున్న మందుల వల్ల ఎముకల్లో కాల్షియం తక్కువగా ఉందా, మీకున్న జబ్బుల వల్ల ఎముకల్లో కాల్షియం తక్కువగా ఉందా, మీరు తీసుకున్న డైట్లో ప్రాబ్లం ఉండడం వల్ల తక్కువగా ఉందా, స్వతహాగా జెనెటిక్గా ఆస్టియోపోరోసిస్ ఉందా, ఇది చెక్ చేయించుకొని దానికి సంబంధించి మనం తీసుకోవాలి. ఓకే, ఏదైనా ఒక ట్రీట్మెంట్కి మనకి తెలిసిన రెమెడీ వాడిన తర్వాత తగ్గకపోతే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ పర్ఫెక్ట్ పర్సన్, నాట్ ద అదర్ పీపుల్. ఫస్ట్. తర్వాత డైట్. బ్యాలెన్స్డ్ డైట్. ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి, మైక్రోన్యూట్రియంట్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్ ఎంత ఉండాలి, అది తీసుకోవాలి. ఎంత అవసరం మనకి 1600 నుంచి 1800 క్యాలరీలు అవసరం పడతాయి, అంతే తీసుకోవాలి, అంతే ఖర్చు చేయాలి. క్యాలరీని పొదుపు చేసుకోవద్దు. డబ్బును పొదుపు చేసుకున్నా కానీ, మెమరీస్ని పొదుపు చేసుకున్నా కానీ క్యాలరీస్ని పొదుపు చేసుకోవద్దు. అవి శరీరంలో చేరి వేరే రకంగా మారుతాయి అన్నమాట. ఓకే, తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. విటమిన్ డి. విటమిన్ డికి దెర్ ఈజ్ నో ఫుడ్ కంటైనింగ్ విటమిన్ డి. ఏదర్ యూ షుడ్ టేక్ ట్యాబ్లెట్స్ ఆర్ యూ షుడ్ గెట్ ఎక్స్పోజ్డ్ యువర్ సెల్ఫ్ టు సన్లైట్. ఓకే, సో ఒక 24 అవర్స్ కావాల్సిన సన్లైట్ రావాలంటే ప్రతిరోజు మనము ఎక్స్పోజ్డ్ పార్ట్స్ని 20 మినిట్స్ సన్లైట్లో ఉంచాలి. ఓకే, అది డిక్టమ్. 20 నిమిషాలు మనం సన్లైట్లో తిరిగితే 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి వస్తుంది. ఒక్క రోజుకి వస్తుంది 20 నిమిషాలు. ఎస్, అంటే డైలీ కూర్చోవాలి. ఇంకా డైలీ కూర్చోవాలి. ఓకే, మీరు బాల్కనీలో కూర్చొని కాళ్ళు బాల్కనీలో పెడతారా, ఓకేనా, తల ఒక్కటి పెట్టేసి మిగతా భాగాన్ని పెడతారా, ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే స్కిన్ సన్లైట్కి 11 to 12 ఎక్స్పోజ్ అవుతేనే మీకు విటమిన్ డి వస్తుంది. ఓకే, ఒకప్పుడు కాన్సెప్ట్ ఏమిటంటే ఉదయాన్నే ఎండకు తిరిగితే విటమిన్ డి బాగా వస్తుంది. అది కాదు. ఉదయాన్నే ఆ సూర్యకిరణాలకి ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది, విటమిన్ డి ఇచ్చే శక్తి ఉండదు. సార్ ఇందాక మీరు 20 మినిట్స్ అన్నారు కదా, కొందరు ఉంటారు నేను ఒక డే రోజు 1 అవర్ కూర్చున్నాను మొత్తం 60 మినిట్స్గా 3 days వస్తుందా అంటారు. అటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్, మంచి కాన్సెప్టే. కాకపోతే ఫస్ట్ ఒక గంట సేపు ఆయన ఎండలో కూర్చుంటే ఆయన అద్దంలో చూసుకుంటే ఆయనే పోల్చుకోలేడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో. కరెక్ట్. సో ఈ విటమిన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. సో వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమిటంటే బి అండ్ సి.
మిగతా ఏ, డి, ఈ, కే, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, దే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. Fat soluble vitamins, if they are extra in the body, they'll go and sit in the fat. Whenever is required, they'll come out. ఓకే, సో అందుకనే విటమిన్ డి టాక్సిసిటీ చాలా తక్కువగా చూస్తుండే. అవసరానికి మించి తీసుకున్నానని టాక్సిక్ సిమ్టమ్స్ ఉండవు. విటమిన్ బి, విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే అది ఏ రోజు ఆ రోజు వాటర్ సాల్యుబుల్ కాబట్టి మన బ్లడ్లోంచి యూరిన్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే విటమిన్ బి ట్యాబ్లెట్లు పొరపాటు తగ్గితే నోట్లో పొక్కులు అవుతాయి చాలామందికి, వేడి చేస్తుంది, పడదు. ఓకేనా, ఏదైనా మితం. ఎస్, మితంగా తీసుకోవాలి. ఆ కాన్సెప్ట్ కరెక్టే, కానీ ఐడియల్లీ వీ కెనాట్ ఫాలో దట్ అంటారు సార్. నిజంగా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నేను 60 నిమిషాలు కూర్చున్నా 3 రోజులు వస్తుందా నాకు అని ఆ క్వశ్చన్ ముందుగానే అడుగుతున్నాను. యా, వస్తుందేమో, కానీ ఎందుకంటే అటువంటి స్టడీస్ ఎక్కడా జరగలేదు. మనకి ఏదైనా మూలం ఏమిటి? స్టడీస్. ఎస్ సార్. ఓకేనా, ఎక్కడ కూడా స్టడీస్ లేదు. లాజికల్గా కరెక్ట్ ఏమో, కానీ ప్రాక్టికల్గా చూడాలి మనం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకోసారి మళ్ళీ కలుస్తాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.